ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి రావచ్చా అంటూ వేదాంశ్ రూమ్ దగ్గరికొచ్చి పర్మిషన్ అడుగుతుంది మీనాక్షి. ఎస్, కమిన్ అంటూ వాయిస్ వినిపించడంతో లోపలికి వెళ్తుంది మీనా. అక్కడే కూర్చుని ఉంటారు డాక్టర్ మిథున్ ఇంకా డాక్టర్ వేదాంశ సింహ. వాళ్లని చూస్తూ బెరుకుగా, సార్, ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్ రామశాస్త్రి మా నాన్నగారు. అతనికేదో సర్జరీ చేయాలని చెప్పారంట. దాని గురించి నాతో మాట్లాడాలి అని చెప్పారని మా అమ్మ చెప్పింది. నాతో చెప్పండి సార్ అని వినయంగా అడుగుతుంది మీనాక్షి. ఆమెను ఒకసారి చూసి, చూడండి, మీ పేరేంటి అని అడుగుతాడు మిథున్. నా పేరు మీనాక్షి అని ఆమె చెప్పడంతో ల్యాప్టాప్లో పేషెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ చెక్ చేస్తున్న వేదాంశ్ తల పైకెత్తి ఆమెను చూస్తాడు. పాలమీగడలాంటి తెలుపు, గుండ్రని ముఖం, పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, దానికి పింక్ కలర్ ముక్కుపుడుగా, రెడ్ కలర్లో ఉండే లిప్స్, సన్నని మెడలో నల్లటి దారం, చుడిదార్ వేసుకుని చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్న ఆమెనే గమనిస్తూ ఉంటాడు వేదాంశ్. మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు మిథున్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్ అని చెప్తుంది మీనా. వాట్, స్టూడెంట్ వా? నీకింకా ఎవరు సిబ్లింగ్స్ లేరా అని అడుగుతాడతను. నో సార్, నేనొక్కడాన్ని. ఇంకా నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు. ఇంతకీ మా నాన్నగారికి ఏం సర్జరీ చేయాలో చెప్పండి సార్ అని అడుగుతుంది మీనా. అమాయకంగా కనిపిస్తున్న ఆమెను చూసి, నీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. చూస్తుంటే చిన్నమ్మాయిలా ఉన్నావు, కాని ఎవరూ లేరు అంటున్నావు గాబట్టి చెప్పక తప్పడం లేదు. మీ నాన్నగారికి 24 అవర్స్లోగా ఆపరేషన్ చెయ్యాలి. దానికి ఖర్చు కూడా 5 లక్షల వరకు అవ్వచ్చు అని చెప్తాడు మిథున్. ఆమె ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు వేదాంశ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆపరేషన్కి 5 లక్షలవుతుందా? మా దగ్గర అంత డబ్బు లేదు సార్. నేను చదువుకుంటున్నది కూడా నేను కష్టపడి సంపాదించిన ఫ్రీ షీట్తోనే. అలాంటిది ఇంత డబ్బు అంటే ఎక్కడ్నుండి తీసుకునొస్తాను అంటూ కన్నీళ్లు ఆపుకుంటూ చెప్తుంది మీనా. అంత దుఃఖంలోనూ ఆమె స్థిరంగా చెప్పడం గమనిస్తాడతడు. చూడు మీనా, అలా అడిగితే మేము ఏం చేయగలము? ఒక్కసారి మీ అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడు, టైం లేదు అని చెప్తాడు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు గుడిలో పూజారిగా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే చాలా కష్టం సార్ అని చెప్తుంది మీనా. చూడు మీనా, నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. కాని మీ నాన్నగారు ప్రాణాలతో తిరిగి రావాలంటే ఆపరేషన్ తప్పక చెయ్యాలి అని మిథున్ అంటుండగా, సి మిస్ మీనాక్షి, యూ కెన్ గో నౌ. మేము దీని గురించి డిస్కస్ చేసి మళ్ళీ పిలుస్తాము. అంతవరకు బయట వెయిట్ చెయ్యు అని వేదాంశ్ బేస్ వాయిస్తో చెప్పగానే, సరే సార్ అంటూ బయటకు వచ్చి వనజాగారి దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. అమ్మా, మీనా, డాక్టర్గారు ఏం చెప్పారు? నాన్నగారికి ఏం కాదు గదా అని కంగారుగా అడుగుతుంది ఆవిడ. కాదమ్మా, నాన్నగారికి ఏం కాదు. కానీ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకు 5 లక్షల వరకు ఖర్చవుతుందని వెంటనే ఏర్పాటు చేయమని చెప్పారు అని అంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమున్న ఈ పరిస్థితిలో 5 లక్షల వరకు అంటే ఎక్కడ్నుండి తెస్తాం? భగవంతుడా, ఎందుకు మాకిలాంటి పరిస్థితి కల్పించావు అని బాధపడుతూ ఉంటుంది ఆవిడ. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ఈ పనికి ఒప్పుకుంటుందనుకుంటున్నావా? అనవసరంగా అమ్మాయి భవిష్యత్తును పాడుచేసిన వాళ్ళమవుతాము. నీకు కావాలంటే బయట ఎవరినైనా సెట్ చేసుకో. తను మాత్రం వద్దు. పైగా మీ ఇద్దరికీ చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది అని అంటాడు మిథున్. నేను చెప్పిన పని ముందు చెయ్యు. ఇదే విషయం తనతో కూడా చెప్పు. దీనికి ఒప్పుకుంటే ఫ్రీగా అతని ఆపరేషన్తో పాటు మిగతా ఖర్చులు కూడా ఈ హాస్పిటల్ భరిస్తుంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా తనని ఒప్పించే ప్రయత్నం చెయ్యు. ఇదే నా లాస్ట్ డెసిషన్. నాకు ఎక్కువ టైం లేదు. ఈ సర్జరీ చేసి బయటకు వెళ్ళాలి అని అంటాడు వేదాంశ్. రేయ్ వేద్, తను చాలా చిన్నపిల్లరా. తన పరిస్థితిని అడ్డుపెట్టుకుని తనతో ఇలా చేయించడం తప్పురా. ఒక్కసారి ఆలోచించు అని మిథున్ అంటుండగా, సరే, వేరే డాక్టర్ని పిలవండి, నేనిప్పుడే వెళ్ళిపోతాను అని కోపంగా బయటకు వెళ్ళిపోతున్న వేదాంశ్ని ఆపి, సరే, నేను ఆ అమ్మాయితో మాట్లాడి చూస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్లకు అని చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చి మీనాక్షి దగ్గరకు వెళ్తాడు మిథున్. బయట కుర్చీలో కూర్చుని ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు తల్లి కూతురు. వాళ్లనలా చూసి బాధగా అనిపించినా తప్పక మీనాక్షి అని పిలుస్తాడు మిథున్. అతని పిలుపుకి తలపైకెత్తి చూస్తారు వనజగారు. వెంటనే మిథున్ని చూసి పైకి లేచి, డాక్టర్గారు, ఆయనకి ఎలా ఉంది? మీరు బాగా డబ్బు ఖర్చవుతుందని చెప్పారంట. మా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీరే ఏదో ఒకటి చేసి ఆయనను బ్రతికించండి అంటూ ఆమె కాళ్లు పట్టుకోడగా వెన్నకి జరిగి ఆమెను పైకి లేపుతాడు మిథున్. మీరు పెద్దవారు, నా తల్లిలాంటివారు. మీరు అలా నా కాళ్లకు మొక్కకూడదు. మీరు రామశాస్త్రి ఆరోగ్యం గురించి దిగులు పడద్దు. నేను చూసుకుంటాను. ఉచితంగా ఆపరేషన్ చేసే అవకాశం ఉందేమో నేను చూస్తాను. దాని గురించి ఒకసారి మీనాక్షితో మాట్లాడాలి అని అంటాడు మిథున్. సరే సరే బాబూ, అదేదో తొందరగా చూడండి. నా భర్తను బ్రతికిస్తే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటున్న ఆమెను చూసి, మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను
అని చెప్పి మీనాక్షి నాతో ఒకసారిరా మాట్లాడాలి అని ఆమెను తీసుకుని వేదాంశ్ రూంలోకి తీసుకుని వెళ్తాడు మిథున్.